థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ సార్. ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. మీకు అందరు ఎంటైర్ ఆ టీం మొత్తానికి థ్యాంక్ యూ చెప్తున్నా ఎంఎస్ఆర్ అసోసియేషన్కి. ఎందుకంటే ఫస్ట్ మన గాత్రం అందించడానికి వేదికలు లేవు బయట. అట్లాంటి వేదికను ఏర్పాటు చేసినందుకు కోటి సార్ ప్రత్యేకంగా థ్యాంక్ యూ మీకు. సో సార్ నా థ్యాంక్ యూ వాయిస్ సార్. క్లియర్ ఉందా? ఎస్ సార్, క్లియర్. కంటిన్యూ సార్, కంటిన్యూ. క్లియర్ గా ఉంది. గుడ్ థ్యాంక్ మార్నింగ్ యూ సార్. థ్యాంక్ బొజ్జా రజని గుణదల సార్. ఓకే థ్యాంక్ ఓకే. యూ మేడం గారు. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ మేడం గారు. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ద ఫ్రెండ్స్ ఆఫ్ ఎస్టేజ్ ఫ్యామిలీ అండ్ వెల్కమ్ టు ద జూమ్. థ్యాంక్ యూ మేడం. కంటిన్యూ సార్, కంటిన్యూ. రాజు సార్, కంటిన్యూ. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను ఆ జూమ్ సెషన్ ఇచ్చే అదృష్టాన్ని ఇచ్చిన కోటి ఆనంద్ సార్కి, అదేవిధంగా జూమ్లో పార్టిసిపేట్ చేస్తున్న ప్రతి మిత్రునికి, ప్రతి వెస్టీజియన్కి హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ చెప్తున్నా నేను. సో ఈ ప్లాట్ఫామ్కి పరిచయం చేసిన గ్రేట్ లీడర్స్ గురించి, నా గురించి మేజర్గా మూడే విషయాలు మాట్లాడతా నేను. ఒకటి నా గురించి మాట్లాడతా, రెండు కంపెనీ గురించి మాట్లాడతా, మూడవది నీ గురించి మాట్లాడతా. అంటే నా గురించి మాట్లాడడం వల్ల నీకు ఉపయోగం లేదు. ఇంకొకటి, మనం ఎలాంటి కంపెనీలో వర్క్ చేస్తున్నాం అనేది మనకు తెలిసి ఉండాలి. కాబట్టి ఖచ్చితంగా కంపెనీ గురించి మాట్లాడతా కొంచెం. ఫైనల్గా కంపెనీ గురించి మాట్లాడినా పెద్దగా నీకు ఉపయోగం ఉండదు. ఫైనల్గా నీ గురించే మాట్లాడతా మచ్చా. నీ గురించి మాట్లాడితే ఖచ్చితంగా నీ లైఫ్ మారుతుంది. కాబట్టి నన్ను నేను పరిచయం చేసుకుంటున్నా. రాజు నా పేరు. సో వెస్టీజ్ కంటే ముందు స్కూల్లో టీచర్గా చేసిన, నేను ఎల్ఐసి ఏజెంట్గా చేసిన, కాలేజీలో లెక్చరర్గా చేసిన. మీరు ఎంతమంది వెస్టీజ్ ప్లాట్ఫామ్కి ఇష్టంగా వచ్చిరో నాకు తెలియదు, కానీ నేనైతే చాలా కష్టంగా వచ్చిన, చాలా అపనమ్మకంతో వచ్చిన. నేను రాలేదు, నేను దీంట్లో ప్రవేశపెట్టబడ్డా అనమాట. ఎందుకు? ఐడి నాది కాదు, మా మేడంది. సో మా మేడం పేరు లావణ్య. సో మా మేడం ఐడి చేసిన తర్వాత ఈ బిజినెస్ మీద క్లారిటీ లేక, దీని మీద నమ్మకం లేక, సో ఇట్లాంటివి చాలా వచ్చినాయి, గతంలో చాలా పోయినాయి. అట్లాంటి చేతులు కాల్చుకునే అవకాశం ఏమన్నా ఉందేమని స్టార్టింగ్లో చాలా భయపడ్డా నేను. భయపడి మా మేడం మీటింగ్కి వెళ్తే వెళ్ళనివ్వలేదు, నేను వెళ్ళలేదు. బలవంతంగా కొన్ని ప్రోడక్ట్లు వాడిన వెస్టీజ్లో. దాంట్లో ముఖ్యంగా నన్ను ఈ బిజినెస్లో నిలబెట్టిన ప్రోడక్ట్, నాకు బాగా నచ్చిన ప్రోడక్ట్, ఎవర్ గ్రీన్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు, రైస్ బ్రాన్ ఆయిల్. వెస్టీజ్ కంటే వచ్చే కంటే ముందు ఓకే కొంతవరకు ఉంది ఆరోగ్యం, కానీ అంతా పర్ఫెక్ట్గా లేదు నాకు. ఎట్లా ఉండేదంటే సివియర్ గ్యాస్ పెయిన్ ఉండేది. పప్పు తింటే, ఉదయం తింటే సాయంత్రం దాకా ఫీల్ ఉండేది లోపల. సో అట్లాంటిది ఫస్ట్ టైం ఒక ఆయిల్ మార్చేస్తుందని నేను కూడా అనుకోలేదు స్టార్టింగ్లో. మమ్మల్ని ఈ ప్లాట్ఫామ్కి పరిచయం చేసిన గ్రేట్ లీడర్, క్రౌన్ డైరెక్టర్ లావణ్య మేడం అయితే, సో ఇంత గట్టిగా స్టాండ్ తీసుకొని నేను బిజినెస్ చేయాలి, బిజినెస్లో చాలా మందికి స్ఫూర్తి అవుతాననేది కూడా నాకు తెలియదు స్టార్టింగ్లో. కానీ ఈ బిజినెస్లో నన్ను నిలబెట్టిన బ్యాక్ మోను, మై మెంటర్, మై గాడ్. నాకు ఆయన తర్వాతనే ఎవరైనా విఎంసీఎం పాండు సార్. సో అట్లాంటి గ్రేట్ లీడర్. అలా అదేవిధంగా గ్రేట్ లెజెండరీ లీడర్ అని చెప్పొచ్చు మన గురువు గారు ఎంఎస్ఆర్ గారు. టోటల్ ఎంఎస్ఆర్ అసోసియేషన్కి తల వంచి పాదాభివందనం చేస్తూ నేను సెషన్లోకి ఎంటర్ అవుతా. సో ఇది నా ప్రస్తావన. అయితే చిన్న పల్లెటూరు మాది, తెలంగాణలో నల్గొండ జిల్లాలో చిన్న పల్లెటూరు వచ్చిన నేను ఇంత పెద్ద జీవితం తీసుకుంటా అనుకోలే. ఇంత పెద్ద జీవితం అని ఎందుకు అంటున్నా అంటే, వెస్టీజ్ కంటే ముందు చాలా చిన్న జీవితం నాది. నెలంతా జీతం చేసి నెలాఖరులో అన్ని ఖర్చులు పోను 5, 10, 15 వేలల్లో సంతోషాన్ని చూసుకున్న వ్యక్తిని నేను. నేను ఒక్కడిని బతికితే చాలనుకుంటున్నా వెస్టీజ్ కంటే ముందు. వెస్టీజ్లోకి వచ్చిన తర్వాత నా ఆలోచన విధానం అంతా మారిపోయింది. ఇప్పుడు నేను బతకడం కాదు, నాతో పాటు కొన్ని వందల మందిని, వేల మందిని దీంట్లో వెలుగులోకి తీసుకురావాలి అనే ఉద్దేశంతో పనిచేస్తున్నాను నేను. సో అట్లాంటి గ్రేట్ ప్లాట్ఫామ్ వెస్టీజ్. వెస్టీజ్ నన్ను మార్చినట్టే ఈరోజు కొత్తగా జాయిన్ అయిన మిమ్మల్ని మారుస్తుంది. సో అట్లాంటి కంపెనీ గురించి కొన్ని విషయాలు ఆల్రెడీ మీకు తెలిసి ఉండొచ్చు. ఈ విషయాలు తెలియని విషయాలు ఏమైనా ఉంటే కూడా తెలుసుకుందాం మనం. వెస్టీజ్, సో చాలా కంపెనీలు ఉన్నాయి బయట, కానీ
చాలా కంపెనీలతోని పోల్చుకుంటే వెస్టీజ్‌కే చాలా స్పెషాలిటీ ఏమున్నది అంటే, వెస్టీజ్ కంపెనీ 100% గ్యారంటీ ఇస్తుంది ఒక ప్రోడక్ట్ మీద. ఇప్పటిదాకా భూమి మీద నాకు తెలిసి 100% అష్యూరెన్స్ ఏ కంపెనీ ఓనర్ ఇవ్వలేదు. ఏం చెప్తారు కంపెనీలంటే 99% క్రిములన్నీ చచ్చిపోతాయి, 99% ఇది బాగా పనిచేస్తది, సూపర్‌గా పనిచేస్తది అంటారు. 99% అనడానికి టెక్నికల్ రీజన్స్ కూడా ఉన్నాయి అక్కడ. కానీ నాకు తెలిసిన ఒక కంపెనీ 100% గ్యారంటీ ఇస్తుంది అంటే ఇది ఒక వండర్ అని చెప్తా నేనైతే. ఏ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో గానీ, లేదంటే బయట ఏ మార్కెట్‌లో గానీ 100% గ్యారంటీ ఇస్తున్న కంపెనీ లేదు. ఒకే కంపెనీ ఇస్తుంది, వెస్టీజ్. సరే గ్యారంటీ ఇస్తుంది. ఓకే. మరి దీంట్లో ఏంటి మనం చేయాల్సిందేంది? డబ్బేమన్నా కట్టాలనా ఇన్వాల్వ్ కావాలంటే? ఇన్వాల్వ్ కావాలంటే డబ్బేమన్నా కట్టాలనా? స్కూల్‌కెళ్తాం మనం. ఒక ఏమో లైఫ్ మారుతదేమో, ఉద్యోగం వస్తే ఆ జీవితానికి అదొస్తదేమో, ఇదొస్తదేమో అని చాలా పెద్ద ఆశలతోని పంపిస్తాం పిల్లల్ని స్కూల్‌కి. అవునా? అట్లాంటి స్కూల్‌లో గూడా డొనేషన్‌లు కట్టాలి. జాయినింగ్ ఫీజులు కట్టాలి. ఒక ఎంటర్‌టైన్‌మెంట్ కావాలన్న ఒక సినిమాకెళ్ళినా గూడా ఖచ్చితంగా నువ్వు టికెట్ తీసుకోవాలి. ఖచ్చితంగా దానికి గూడా డబ్బు కట్టాల్సిందే. నువ్వు ఏ సర్వీస్ తీసుకున్నా ఈ భూమి మీద ఖచ్చితంగా డబ్బు కట్టి ఆ సర్వీస్ తీసుకోవాలి. నువ్వు పార్క్‌కెళ్ళినా, సినిమాకెళ్ళినా, రెస్టారెంట్‌కెళ్ళినా, హోటల్‌కెళ్ళినా, ఎనీ అంటే ఒక ట్రాన్స్‌పోర్ట్ ఒక ఆర్టీసీ బస్సులో పోయినా, కారు బుక్ చేసినా, ఏది చేసినా ఖచ్చితంగా డబ్బు దాంట్లో పెట్టాల్సిందే నువ్వు. కానీ ఫస్ట్ టైమ్ ఒక ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో జాయినింగ్ ఫ్రీ. వెస్టీజ్‌కి వైపు నేను ఆలోచన మార్చుకునేటట్టు చేసిన పాయింట్ ఇది. ఎందుకంటే ఇప్పటిదాకా నాకు తెలిసిందేందంటే 2000 కట్టాలి, 3000 కట్టాలి, 5000 కట్టాలి, 10,000 కట్టాలి. కానీ ఇక్కడ కట్టేది లేదు. కట్టేది లేదు కాబట్టి మనం మోసపోయే అవకాశం లేదు. ఇది నాకు బాగా నచ్చిన పాయింట్ వెస్టీజ్‌లో. పోనీ ఏం కొనాలి వెస్టీజ్‌లో మనం? ఏం కొనాలి? ఒకవేళ ఒక కంపెనీ బిజినెస్సే చేయాలి అనుకుంటే కొన్ని వందల వేల ప్రోడక్ట్‌లు జనాల మీద రుద్ది డబ్బు సంపాదించొచ్చు. నిన్న మొన్నొచ్చిన కంపెనీలు గూడా కొన్ని వందల ప్రోడక్ట్‌లు లాంచ్ చేసి జనాల మీద డిస్కో డాన్స్ ఆడిస్తున్నాయి. అగరబత్తీలని, అగ్గిపెట్టెలని, అవి అని, ధూపాలని అవి ఇవి అన్నీ. కానీ వెస్టీజ్‌లో ఒక ప్రోడక్ట్ లాంచ్ అయింది అంటే, వెస్టీజ్‌లో ఒక ప్రోడక్ట్ వస్తుంది అంటే ఖచ్చితంగా జనాల ఆరోగ్యానికి ఉపయోగపడే ప్రోడక్ట్‌లే ఉన్నాయి కాబట్టి 22 ఇయర్స్ స్పాన్‌లో జస్ట్ 450 ప్రోడక్ట్‌లే ఉన్నాయి వెస్టీజ్‌లో. 450 ప్రోడక్ట్‌లు గూడా మనకు ఖచ్చితంగా అత్యవసరం అనుకున్నయి మాత్రమే ఉన్నాయి. కాబట్టి వెస్టీజ్‌లో ఏమున్నదంటే ఒక గొప్ప అద్భుతమైన విషయం. ఏం కొంటావో నువ్వే కొనుక్కో నీ ఇష్టం. ఎన్ని కొనుక్కుంటావో నువ్వే కొనుక్కో. ఖచ్చితంగా 10,000 కొనాలి అంటే వెస్టీజ్‌లో ఈ 6,00,00,000 మంది ఉండేటోళ్ళైతే గాదు. ఖచ్చితంగా నెలకు 10,000 కొనండి అంటే నేనైతే ఉండేటోడిని గాదు. ఈ జూమ్‌లో ఉన్న అందరూ ఉండేటోళ్ళో లేదో నాకు తెలీదు గానీ, ఒక 5,000కి ఖచ్చితంగా కొనుక్కోండి నెలకన్నా గాని నేను ఉండేటోడిని గాదు వెస్టీజ్‌లో. వెస్టీజ్‌లో నన్ను బాగా కనెక్ట్ చేసుకున్న ఇంకో పాయింట్ ఏందంటే, ఎంత కొంటావో నీ ఇష్టం. ఏవి కొంటావో గూడా నీ ఇష్టం. ఇది బాగా నచ్చింది నాకు. తీసుకున్న ప్రతి ఐటెమ్ మీద గూడా 100% గ్యారంటీ ఇస్తున్న కంపెనీ వెస్టీజ్. ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల కంపెనీలున్న ఒక వ్యవస్థలో డైరెక్ట్ సెల్లింగ్‌లో అట్లాంటి దాంట్లో వెస్టీజ్ ర్యాంక్ 38. ఇండియా నుంచి అంత పోటీని కాంపిటీషన్‌ని తట్టుకొని నిలబడ్డ ఒకే ఒక కంపెనీ వెస్టీజ్. ఇది ఒక్క రోజులో సాధ్యమైందని అనుకుంటుర్రా మీరు? 22 సంవత్సరాల శ్రమ ఇది. చాలా సింపుల్‌గా ఉంది వెస్టీజ్. చాలా ట్రాన్స్‌పరెంట్‌గా ఉంది. చాలా సింపుల్ ఏందంటే, ఎందుకు సింపుల్ ఈ బిజినెస్ అంటే, వేరే ఇతరాతర కంపెనీలలో మనం 20,000 జాబ్ చేయాలన్నా గూడా రకరకాల ఇంటర్వ్యూలు అటెండ్ చేయాలి. ప్రతి ఇంటర్వ్యూలో నీ సామర్థ్యాన్ని, నీ నాలెడ్జ్‌ని, నీ ఆలోచన సరళిని టెస్ట్ చేయడానికి
ఇంటర్వ్యూలు పెడతారు, వాళ్ళు రిటర్న్ టెస్టులు పెడతారు. కానీ వెస్టీజ్లో ఏ రిటర్న్ టెస్టు లేదు. జస్ట్ ఉన్న టెస్టల్లో ఏందయ్యా అంటే 18 సంవత్సరాలు నిండుంటే చాలు నీకు, నువ్వు దీంట్లో ఇన్వాల్వ్ అవ్వచ్చు. చాలా సింపుల్గా ఉంది, చాలా ట్రాన్స్పరెంట్గా ఉంది. ట్రాన్స్పరెన్సీ అంటే ఏంది అంటే, నువ్వు అద్దం ముందు నిలబడితే నీ బొమ్మ చూపిస్తుంది చూడు అద్దం నీకు, ఇంకో వెస్టీజ్ సిస్టమ్ అంత క్లియర్గా ఉంది, అంత క్లారిటీగా ఉంది. నువ్వు 8%లో ఉన్నవా, 8%కి సంబంధించిన ఆ బోనస్ అనేది నీ అకౌంట్లోకి వస్తుంది. నువ్వు 12% ఉన్నవా, 12%కి తగ్గట్టు. పోనీ నువ్వు 16% అయి బ్రాంచ్ డైరెక్టర్ ఉన్నావు, దానికి సంబంధించిన ఇన్కమ్ రూ. 30 మొదలుకుంటే 2 కోట్ల వరకు హయ్యెస్ట్గా మన కంపెనీ ద్వారా హయ్యెస్ట్ పే అవుట్ నెలకి 2 కోట్ల వరకు. చూడండి, రూ. 30 డిస్ట్రిబ్యూట్ చేయడం పెద్ద విషయం కాకపోవచ్చు, కానీ 6 కోట్ల మంది డిస్ట్రిబ్యూటర్స్ ఉన్న ఒక వ్యవస్థ 22 సంవత్సరాల నుంచి క్రమం తప్పకుండా ఒకే నెల ఒకే డేట్న పే అవుట్ రిలీజ్ చేస్తున్న కంపెనీ వెస్టీజ్. అన్నీ ఉన్నాయి వెస్టీజ్లో. కార్ ఫండ్ ఉంది, హౌస్ ఫండ్ ఉంది, ఇల్లు ఫండ్ ఉంది. చాలామంది జీవితాల్లో వెలుగులు నింపుతుంది వెస్టీజ్. క్వాలిటీ విషయంలో కాంప్రమైజే లేదు వెస్టీజ్. ఎందుకు, దాదాపుగా వెస్టీజ్లో ఒక 300 నుంచి 350 రకాల ప్రోడక్ట్ల మీద FSSAI సర్టిఫికెట్ ఉంది, ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. అన్ని ప్రోడక్ట్లకి ఈ సర్టిఫికెట్ ఇవ్వరు. అంటే జనాల ఆరోగ్యాన్ని ఏదైతే డిస్టర్బ్ చేయని ప్రోడక్ట్ ఉందో వాటికి మాత్రమే ఇస్తారు. వెస్టీజ్లో ఒక 350 రకాల ప్రోడక్ట్లకి ఈ సర్టిఫికెట్ ఉంది. ఫుడ్ సేఫ్టీ సర్టిఫికెట్, GMP సర్టిఫికెట్ ఉంది, గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీస్ అని చెప్పేసి. ఏం తెలుసు మనందరికీ, పర్సనల్ కేర్ ఉంది, హెల్త్ కేర్ ఉంది, హోమ్ కేర్ ఉంది, అగ్రి కేర్ ఉంది. సో చాలా రివార్డ్స్ వచ్చినాయి వెస్టీజ్కి, చాలా అవార్డ్స్ వచ్చినాయి. బెస్ట్ న్యూట్రాసూటికల్ కంపెనీ అవార్డు వచ్చింది. న్యూట్రాసూటికల్ అంటే చాలా మందికి తెలీదు మనకి. ఫార్మాసూటికల్కి న్యూట్రాసూటికల్కి చాలా తేడా ఉంటుంది. ఫార్మాసూటికల్ అంటే ఏంటంటే ఇంగ్లీష్ డ్రగ్, మెడిసిన్, దానికి చాలా సైడ్ ఎఫెక్ట్లు ఉంటాయి. న్యూట్రాసూటికల్ వేరు. న్యూట్రాసూటికల్ అంటే ఓన్లీ మన డైట్లో, మన ఫుడ్లో ఏదైతే న్యూట్రిషన్ లేదో, పోషకం లేదో, దాని ద్వారా తీసుకుంటే దాన్ని న్యూట్రాసూటికల్ అని చెప్పొచ్చు. ఇట్లాంటి బెస్ట్ న్యూట్రాసూటికల్ కంపెనీ అవార్డు వచ్చింది వెస్టీజ్. ఓకే, ఏమున్నాయి ఇంకా గొప్ప విషయాలు వెస్టీజ్లో అంటే, కొన్ని లక్షల సక్సెస్ స్టోరీస్ ఉన్నాయి వెస్టీజ్కి. నీకు లేకపోవచ్చు మచ్చా ఈరోజు సక్సెస్, కానీ సక్సెస్ తీసుకున్న వాళ్ళు కొన్ని వందల మంది, వేల మంది ఆల్రెడీ నిలబడరు ఈ సిస్టంలో. ట్రైనింగ్స్ ఉన్నాయి వెస్టీజ్కి, సపోర్ట్ దొరుకుతుంది. బయట ఏ కంపెనీ కూడా, ఏ కార్పొరేట్ కంపెనీ కానీ, ఏ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ కానీ ఇన్ని ట్రైనింగ్స్ లేవు. ట్రైనింగ్ లేకపోతే కంపెనీ ఎంత పెద్దదైనప్పటికీ, ప్రోడక్ట్లు ఎంత బాగున్నప్పటికీ, కంపెనీ ప్లాన్, ఇన్కమ్ ప్లాన్ ఎంత బాగున్నప్పటికీ, ట్రైనింగ్ లేకపోతే అర్థంగా జనాలకు రీచ్ కాదు. ట్రైనింగ్ ఖచ్చితంగా ఉండాలి. ట్రైనింగే మనల్ని అంటే బిజినెస్కి దగ్గర చేసేది. ఇట్లాంటి ట్రైనింగ్లో కొన్ని వందల ట్రైనింగ్స్ జరుగుతాయి దేశవ్యాప్తంగా. ఇట్లాంటి ట్రైనింగ్ సపోర్ట్ ఉన్న సిస్టమ్ వెస్టీజ్. వరల్డ్ క్లాస్ ట్రైనింగ్స్ ఉన్నాయి. నేను చెప్తున్నా, వెస్టీజ్ మీటింగ్ కంటే ముందు ఒక DLCP కావచ్చు, ఒక సెమినార్ కావచ్చు, ఒక జూమ్ కావచ్చు, ఒక వెబినార్ కావచ్చు, ఇట్లా చాలా మీటింగ్స్ జరుగుతాయి కదా. నేను LICలో కూడా మీటింగ్కి పోయాను. టీచింగ్ ఫీల్డ్లో లెక్చరర్గా ఉన్నప్పుడు కూడా ట్రైనింగ్లకు దానికి దీనికి వెళ్ళినా కానీ ఇట్లా మైండ్ సెట్ని చేసే ట్రైనింగ్స్ మాత్రం చాలా అరుదుగా, రేర్గా ఉన్నాయి బయట. కానీ వెస్టీజ్లో ఏంది అంటే వరల్డ్ క్లాస్ ట్రైనింగ్స్. ఎలాంటి వాళ్ళైనా వెస్టీజ్లో సక్సెస్ కావచ్చు ఈ ట్రైనింగ్ తీసుకుంటే. అట్లానే వరల్డ్ క్లాస్ ప్రోడక్ట్లు ఉన్నాయి వెస్టీజ్లో. వరల్డ్ క్లాస్ ప్రోడక్ట్లు అంటే ఇప్పటిదాకా మనకేం తెలుసు అంటే, డబ్బులు ఉన్నోళ్ళే వాడాలి, పెద్ద పెద్ద సెలబ్రిటీలే వాడాలి, ఇట్లాంటి కాదు. ఈరోజు ఎవరైతే 200 సంపాదించే వ్యక్తి కూడా వరల్డ్ క్లాస్ ప్రోడక్ట్
తీసుకోవాలి, దాన్ని ఫీల్ అవ్వాలి, దాని ద్వారా ఆరోగ్యాన్ని తీసుకోవాలనే కాన్సెప్ట్తో వచ్చింది కంపెనీ. కాబట్టి చూడండి, దీంట్లో అన్ని రకాలుగా ఉన్నాయి. ఏంది, పేదవాళ్ళు వాడొచ్చు ఈ ప్రోడక్ట్, 50 రూపాయలు ఉంది సబ్బు. లేదు, మిడిల్ క్లాస్ వాళ్ళు వాడొచ్చు, 70-78 రూపాయలు ఉంది సబ్బు. ఇంకా రిచ్ వాళ్ళు వాడొచ్చు, 105 రూపాయలు 110 రూపాయల సబ్బు కూడా ఉన్నది. అంటే పేద, మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి, రిచ్, అన్ని వర్గాల వారిని సాటిస్ఫై చేసేటట్టుగా ప్రెస్టీజ్లో ప్రోడక్ట్లు ఉన్నవి. జాయినింగ్ ఫీజు లేదు, పర్చేజ్ చేయడానికి అంటే ఇంత తీసుకోవాలి, ఇవే తీసుకోవాలనే కండిషన్స్ లేవు. ఇంకొకటి ఏంటంటే కంపెనీకి ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి. మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ సొంతంగా ఉంటే జరిగే ఒక అద్భుతమైన మేలు ఏందయ్యా అంటే, బయట ఎట్లాంటి క్రైసిస్ వచ్చినా కూడా మనం కుదేలైపోతాం. ఆర్థిక మాంద్యం వచ్చినా, లేదంటే ఇరాన్కి అమెరికాకు యుద్ధం వచ్చినా, ఇజ్రాయెల్ దాని మీద ఇంకో దాని మీద అటాక్ చేసినా కానీ అంటే మొత్తం మార్కెట్ అంతా షేక్ అవుతూ ఉంటుంది. బంగారం ధరలు తగ్గిపోవడం, పెరగడం, క్రూడ్ ఆయిల్ రేట్లు పెరగడం, తగ్గడం, ఇట్లా జరుగుతుంటాయి కదా పేపర్లలో, అక్కడ చదువుతాం కదా మనం. ఎందుకు ఇదంతా అంటే, బయట మార్కెట్ అనేది మన కంట్రోల్లో ఉండదు. ఎప్పుడు ఉండదు? మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడో జరిగి, అంటే వస్తువు ఎక్కడో తయారై అది మనం తెచ్చుకొని వాడుకునే క్రమంలో ఏమవుతుందంటే, ప్రపంచవ్యాప్తంగా ఏమన్నా క్రైసిస్లు వస్తే, ఏమన్నా యుద్ధాలు కానీ, ఒక దేశానికి ఇంకో దేశానికి మధ్యలో ఏమన్నా బార్డర్లో ఇష్యూస్ ఏమన్నా జరిగితే విపరీతంగా పెరిగిపోతాయి రేట్లు. కానీ మీరు చూసిరా, ప్రెస్టీజ్లో అట్లాంటి పరిస్థితి లేదు. పోయిన నెల 540 తీసుకున్నావు నువ్వు రైస్ బ్రాన్ ఆయిల్, ఈ నెల కూడా అంతే, వచ్చే నెల కూడా అంతే, రేపు మీద వచ్చే నెల కూడా అంతే. కానీ బయట చూసుకుంటే మనం, బయట గ్రౌండ్ నట్ ఆయిల్ కానీ, లేదంటే పల్లి ఆయిల్ కానీ, ఏదైనా ఆయిల్ అంతకుముందు ఏ రేట్ ఉంది, ఇప్పుడు ఏ రేట్ ఉంది, ఒక 2 నెలల క్రితం ఏ రేట్ ఉంది, ఇప్పుడు ఏ రేట్ ఉంది అనేది చెక్ చేసుకోండి. అంటే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉండడం వల్ల ఇది. ఇట్లాంటి వెస్టేజ్కి సొంతంగా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. అంటే పై స్థాయిలో అది మ్యానుఫ్యాక్చరింగ్ అయిన దగ్గర నుంచి ప్రోడక్ట్ ట్రాన్స్పోర్ట్ అవ్వడానికి, ఆ ట్రాన్స్పోర్ట్ అయిన ప్రోడక్ట్ డిఎల్సిపికి రావడానికి, ప్రతి దానికి కూడా మనకి ఎమ్యూనిటీస్ ఉన్నాయి, సౌకర్యాలు ఉన్నది. వెస్టేజ్లో ఉన్న గొప్పతనం ఏంటంటే, దీంట్లో ఉన్న ప్రోడక్ట్లన్నీ రీపర్చేజబుల్. బయట మనం వేరే కంపెనీలు, నెట్వర్క్ మార్కెట్ కంపెనీలో చాలా వాటిల్లో జాయిన్ అయిన వాళ్ళు కూడా ఉండొచ్చు దీంట్లో. ఎందుకంటే నాకు కూడా ఉంది ఆ ట్రాక్ రికార్డ్, వేరే కంపెనీలో ఆల్రెడీ జాయిన్ అయినది. వేరే కంపెనీకి వెస్టేజ్కి ఉన్న వ్యత్యాసం ఏంటంటే, వెస్టేజ్ కంపెనీలో ఉన్న ప్రతి ప్రోడక్ట్ రీపర్చేజబుల్, మళ్ళీ కొనగలుగుతావు నువ్వు. సబ్బు నెలంతా స్నానం చేస్తే ఉంటుందా, అయిపోతుందా? ఖచ్చితంగా అయిపోద్ది. నూనె నెలంతా వంట చేసుకున్నారు ఇంట్లో, అయిపోద్దా, ఉంటుందా? మళ్ళీ నెల తెచ్చుకోవాల్సిందే కదా. పేస్టు, హెయిర్ ఆయిల్, ప్రతి ప్రోడక్ట్ కూడా రీపర్చేజబుల్. అంటే ఒక కంపెనీని అబ్జర్వ్ చేసినప్పుడు మనం ఏం చూడాలంటే, ఆ ప్రోడక్ట్ రీపర్చేజబుల్ అవుతుందా కాదా అనేది చూడాలి. చాలామంది సూట్లు ఇస్తారు, బూట్లు ఇస్తారు, ఒక జత బట్టలు ఇస్తారు, సోలార్ ఫ్యాన్లు ఇస్తారు, డిన్నర్ సెట్లు ఇస్తారని వేరే దాంట్లోకి పోతున్నారు అనుకుందాం. ఎన్నిసార్లు కొనాలి అవి? సూట్ ఎన్నిసార్లు కొనాలి? సరే, సూట్ కాబట్టి ఎన్ని సూట్లు అయినా వేసుకోవచ్చు కాబట్టి కొన్నావు, అది ఓకే. ముక్కు పుడక అని ఉంది, ముక్కు పుడక ఎన్నిసార్లు పెట్టుకోవాలి నువ్వు? ఎన్ని ముక్కులు ఉన్నాయి నీకు? కాబట్టి మార్కెట్లో మనం చూడాల్సిన అంశాలు ఏంటి అంటే, ఆ ప్రోడక్ట్ ఏదైనా కంపెనీకి మార్కెట్లో డిమాండ్ ఉందా లేదా అనేది చూడాలి. చూడండి, వెస్టేజ్లో ఎంత డిమాండ్ ఉన్న ప్రోడక్ట్లు ఉన్నాయంటే, ఒకానొక స్టేజ్లో చాలా ప్రోడక్ట్లు ఇప్పుడు అవైలబిలిటీలో లేవు, అంత డిమాండ్ ఉంది ప్రోడక్ట్కి. పేదవాళ్ళ నుంచి మధ్యతరగతి వాళ్ళ వరకు అందరికీ కూడా తీసుకునేటువంటి అవకాశం ఉన్నట్టుగానే దీంట్లో ప్రైజెస్ కూడా, ధరలు కూడా నిర్ణయించబడ్డవి. మన ఓన్ టర్మ్స్ అండ్ కండిషన్లో వర్క్ చేయొచ్చు వెస్టేజ్లో. బయట ఏ జాబ్ చేసినా
నువ్వు ఎంత పెద్ద జాబ్ చేసినా ఖచ్చితంగా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. 10 గంటలకు వెళ్ళాలి, 5 గంటలకు రావాలి, లేదంటే సర్టెన్ టైం పీరియడ్ ఉంది. వెస్టీజ్ ఎట్లాంటి టైం పీరియడ్స్ ఏది సెట్ చేయట్లేదు. నీకు నచ్చినట్టుగా, నువ్వు మెచ్చినట్టుగా, నీకు ఏ టైం ఖాళీగా ఉంటే ఆ టైంలో ఈ బిజినెస్ చేసుకో అని చెప్తుంది. ఇంకొకటి ఏంటంటే టైం లేదు, టార్గెట్ లేదు, బాస్ లేడని చెప్పినాం కదా, దాంతోపాటు హై పొటెన్షియాలిటీ ఉంది ఇండస్ట్రీలో. నువ్వు 10,000 తగ్గట్టు వర్క్ చేస్తే 10,000 ఇన్కమ్ తీసుకోవచ్చు. 20,000కు తగ్గట్టు చేసే వరకు 20,000 ఇన్కమ్ తీసుకోవచ్చు. ఒకవేళ నీ వర్క్ పెంచితే నీ ఇన్కమ్ పెంచుకునే అవకాశం ఇక్కడనే ఉంది, బయట లేదు. సంవత్సరాలు చదువుకొని నీ నాలెడ్జ్ని, నీ టైంని, నీ వయసుని అంతా దారబోస్తే బయట నీకు వచ్చేదాని పేరు శాలరీ. శాలరీలో 10,000 నుంచి 20,000 రావడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. అదే వెస్టేజ్లో ఒక్క సింగిల్ మంత్ చాలు నీకు నీ ఇన్కమ్ డబుల్ చేసుకోవడానికి. డబులే కాదు, ఇన్ఫ్యాక్ట్ 10 టైమ్స్ పెంచుకోవచ్చు. నీ దగ్గర కెపాసిటీ ఉంటే 100 టైమ్స్ పెంచుకోవచ్చు. ఇలాంటి కంపెనీ కాబట్టి ఇంకా నేను కంపెనీ గురించి చాలా చెప్తాలే, కానీ దానివల్ల కూడా మనకి పెద్ద అది లేదు. ఫైనల్గా ఏం చెప్పా నేను, నా గురించి చెప్తా, కంపెనీ గురించి చెప్తా, ఫైనల్గా దేని గురించి చెప్తా అన్న, ఇది ముఖ్యం నీకు, నీ గురించి చెప్తా ఈను. అయితే దీంట్లో చాలామంది అనుమానాలు ఉండొచ్చు, అపోహలు ఉండొచ్చు. నేను సక్సెస్ అవుతున్నా, ఫెయిల్ అవుతున్నా, నాకు టీం వస్తుందా రాదా, రాకపోతే ఎట్లా, వస్తే హ్యాండిల్ చేయగలుగుతున్నా, రకరకాల డౌట్లు ఉన్న వాళ్ళు ఉండొచ్చు. ఒకసారి డౌట్లు ఉన్న వాళ్ళు ఒకసారి హ్యాండ్ రైజ్ చేయరా, నిజంగా బాటమ్ ఆఫ్ ద హార్ట్ మీ మనస్ఫూర్తిగా ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి చాలు, మెసేజ్ ఏం చేయొద్దు. వెస్టీజ్లో స్టాండ్ ఇంకా తీసుకోలేము మేము. వెస్టీజ్లో స్టాండ్ తీసుకుంటే చేయగలుగుతామా లేదో అనిపిస్తుంది, టీం నా వల్ల అవుతుందా కాదా అనిపిస్తుంది అన్న వాళ్ళు ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి చూద్దాం. అబ్బో, చిట్ట చాలా పెద్దగానే వచ్చేటట్టుంది. నో ప్రాబ్లం, ఉన్నారు. ఒక్కరు హ్యాండ్ రైజ్ చేసినా నేను చెప్తా దీని గురించి. అయితే చాలా మంది ఏమనుకుంటామంటే నా వల్ల కాదేమో, నేను దీనికి సూట్ గానేమో, నాకు మాటలు రావు, నేను స్టేజ్ మీద మాట్లాడలేను, ఏ ప్రోడక్ట్ గురించి చెప్పలేను. అవసరం లేదు. వెస్టీజీలో నువ్వు సక్సెస్ కావాలన్నా, లేదంటే నీ నిజ జీవితంలో నువ్వు సక్సెస్ కావాలన్నా, నువ్వు ఎంచుకున్న ఏ ఫీల్డ్ అయినా పర్లేదు. అది పాలిటిక్సా, లేదంటే బయట వ్యాపారమా, లేదంటే చదువా, వెస్టీజా, దేంట్లోనైనా నువ్వు సక్సెస్ కావాలంటే నీ చేతిలోనే ఉంది, నీ మైండ్లోనే ఉంది మొత్తం. దీనికి సంబంధించి ఒక స్టోరీ గుర్తొస్తుంది నాకు. స్టోరీ ఇది నిజంగా నిజ జీవిత చరిత్ర. చెప్పమంటారా? ఫస్ట్ ఒకసారి టైం ఉంది కదా, ఎవరో ఈ లైన్స్ పెడుతున్నారు, ఎవరు ఆ సెషన్ బాగాలేదా, ఎవరు లీడర్స్ ఇది గీతలు గీస్తున్నారు స్క్రీన్ పైన? పర్లేదా? రైట్, థ్యాంక్ యూ. బాగుంది సెక్షన్, ఎక్సలెంట్ రాజు సార్. రైట్. అయితే దీనికి మనకు కావాల్సిందల్లా ఏంటంటే, బయట మనం యుద్ధం గెలవడానికి అది చేయడానికి చాలా ప్లాన్లు అవి ఇవి కావాలి. వెస్టీజ్లో కూడా కావాలి. ఏం కావాలంటే నీ మీద నీకు నమ్మకం కావాలి. ఈ భూమి మీద నిన్ను ఎవరు నమ్మకపోయినా ఇబ్బంది లేదు, నిన్ను నువ్వు నమ్మితే చాలు. బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. దీనికి సంబంధించి ఒక రియల్ స్టోరీ ఉంది. రియల్ స్టోరీ. ఈ స్టోరీ ఎలాంటిదంటే, ఆల్రెడీ న్యూరో సర్జన్లు, డాక్టర్స్, సైకాలజిస్టులు దీని మీద ఆ బ్రెయిన్ని ఆయన చనిపోయిన తర్వాత ఎగ్జామిన్ చేశారంట. ఏమని, నిజంగా ఇది ఎట్లా సాధ్యమైంది, అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన వ్యక్తి, ఈయన సక్సెస్కి రీజన్ ఏంది అని టెస్ట్ చేశారంట ఆయన బ్రెయిన్ చనిపోయిన తర్వాత. అయితే ఆ వ్యక్తి ఏంటంటే ఒక చిన్న మామూలు నేపథ్యం, చాలా సాదాసీదా బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వ్యక్తి. సో ఏదో రోజు వాళ్ళ నాన్న కొనిచ్చిన సైకిల్ ఉంటే ఆ సైకిల్ తొక్కుంటా ఎక్కడో
తొక్కుంటే సైక్లింగ్ చేస్తుంటే అబ్బాయిని కొట్టేసి సైకిల్ ఎత్తుకుపోయారంట. సైకిల్ ఎత్తుకపోతే నా సైకిల్ ఎత్తుకపోయారు అని పోలీసులకు కూడా కంప్లైంట్ ఇయ్యలేనటువంటి స్టేజ్లో ఉన్నాడు అబ్బాయి. చాలా పిరికోడు, భయస్థుడు. ఏడ్చుకుంటా కూర్చుండంట ఒక దగ్గర. ఏడ్చుకుంటా కూర్చుంటే ఆయన వచ్చిండు అక్కడి నుంచి. ఎవరు వచ్చిన ఆయన ఎవరు అంటే పోలీస్ అడిగిండంటే, ఏంది అబ్బాయి ఎందుకు ఏడుస్తున్నావు అంటే, నా సైకిల్ ఇట్లా దొంగిలిచ్చారని అడగంగా ఒక 10 సార్లు అడిగితే చెప్పిండంట. ఇంత పిరికిగా ఉన్నావు, ఇంత భయంగా ఉన్నావు, మరి ఇట్లాంటి ప్రపంచంలో ఎట్లా బతుకుతావు నువ్వు? కాబట్టి ఎవరన్నా నిన్ను అటాక్ చేసినా కానీ ఏం చేసినా కానీ నిన్ను నువ్వు కాపాడుకోవాలి అనే దాంట్లో కొన్ని ఉన్నాయి మనకి. బాక్సింగ్, కరాటే అంటే ఆత్మరక్షణ విద్యలు ఉన్నాయి కదా. అట్లాంటిది నాకు కూడా ఒకటి తెలుసు. నాకు తెలిసింది ఏంటంటే బాక్సింగ్ తెలుసు, నేను నీకు బాక్సింగ్ నేర్పిస్తా అని చెప్పిండండి. సరే నేర్పి బాక్సింగ్ అని మెల్లగా ఈ అబ్బాయి వెళ్ళేటోడు, రోజు వచ్చేటోడు. అట్లా ఒక 10 సంవత్సరాలు ఉన్నప్పుడు బాక్సింగ్కి వెళ్ళిన అలవాటు అయిన తర్వాత మొత్తం బాక్సింగ్ హిస్టరీనే మార్చేసిండంట అబ్బాయి. ఆ రోజుకి ఆ అబ్బాయి కూడా తెలియదంట, నేను ఆ ప్రపంచం మొత్తంలో బాక్సింగ్ గురించి చెప్పుకోవాల్సి వస్తే చెప్పుకుంటే నా గురించే చెప్పుకోవాలి, నా ప్రస్తావన లేకుండా బాక్సింగ్ చరిత్ర ఉండకూడదు అనే స్థాయికి తీసుకుపోయిండు అబ్బాయి. అయితే చిన్న చిన్న టైటిల్స్ గెలుచుకునేటోడంట అప్పటికి. అయితే దాంట్లో ప్రతి దాంట్లో ఒక బెంచ్ మార్క్ ఉంటుంది కదా. ఇప్పుడు రన్నింగ్ రేస్ నేర్చుకుంటాం మనం. ఫస్ట్ మన ఊరు వ్యాప్తంగా ఉంటుంది, తర్వాత మండల స్థాయిలో ఉంటుంది, తర్వాత జిల్లా స్థాయిలో ఉంటుంది, రాష్ట్ర స్థాయిలో ఉంటుంది, అండర్-16, అండర్-19 తర్వాత ఇట్లా ఉంటాయి కదా. అయితే ఫైనల్ స్టేజ్ ఏందని చెప్పొచ్చు రన్నింగ్లో, ఒలింపిక్స్ అని చెప్పొచ్చు. అట్లా బాక్సింగ్లో కూడా మన టైటిల్స్ ఉంటాయి. అట్లా బాక్సింగ్లో హైయెస్ట్ టైటిల్ ఏంటంటే హెవీ వెయిట్ ఛాంపియన్షిప్. ఈ హెవీ వెయిట్ ఛాంపియన్షిప్ గెలుస్తా నేనని చెప్పిండంట సరదాగా ఒకరోజు టీవీ వాళ్ళతో, పేపర్ వాళ్ళతో. అబ్బాయి హెవీ వెయిట్ ఛాంపియన్ గెలుస్తావా, ఏ పిచ్చేమన్నా పట్టిందా నీకని అన్నానంట. ఆహా లేదు ఖచ్చితంగా నేను గెలుస్తా, గెలవాల్సిందే, ఏదో రోజు నిజం చేసి చూపిస్తా అని చెప్పిండంట ఈ అబ్బాయి. అవునా, ఏంది? అయితే ఆ టైంలో, ఇప్పుడు ఆయన ఛాలెంజ్ చేసిన టైంలో ఒకానొక గ్రేట్ పర్సనాలిటీ, అంటే ఇంకా బాక్సింగ్ గురించి చెప్పుకోవాల్సి వస్తే ఆయన గురించి చెప్పాలన్నమాట. చాలా లెజెండరీ బాక్సర్ అంట. ఎట్లాంటి బాక్సర్ అంటే దీంట్లో బాక్సింగ్లో 2 రకాలు ఉంటాయంట. ఒకటి ఏంటంటే మామూలుగా పాయింట్స్, మూతి మీద కొడితే ఇన్ని పాయింట్లు, మెడ మీద కొడితే ఇన్ని పాయింట్లు, ఈడ కొడితే ఇన్ని పాయింట్లు అని పాయింట్స్ లాగా ఫైనల్గా ఒక 16 రౌండ్లు ఉంటాయి. 16 రౌండ్లలో రౌండ్కి పాయింట్స్ వేస్తారు జడ్జిలు కూర్చొని. ఇట్లా ఫైనల్గా ఎవరైతే లాస్ట్ వరకు ఎక్కువ పాయింట్లు స్కోర్ చేసారో వాళ్ళు విన్నర్. ఇది ఒక టైపు. రెండో టైప్ ఏంటంటే నాకౌట్ అంటే ఈ వ్యక్తి ఆ వ్యక్తి తలపడతారు, పరస్పరంగా పోట్లాడిన తర్వాత ఇంకా లేవకుండా, అవతల వ్యక్తిని లేవకుండా 10 కౌంట్ చేసే వరకు లేవరు చూడండి, దాన్ని నాకౌట్ అంటారు. అయితే అవతల వ్యక్తికి ఎట్లాంటి ట్రాక్ రికార్డ్ ఉందంటే 90% ఆయన ఆడిన మ్యాచ్లలో గెలిచినవే ఆయన 90% నాకౌట్ ద్వారా గెలిచినాయి. అట్లాంటి ఆయన మీద గెలుస్తాను ఛాలెంజ్ చేసినంట ఈయన. అర్రే ఏంది ఈ అబ్బాయి కాన్ఫిడెంట్ ఉండొచ్చు కానీ ఇంత కాన్ఫిడెన్సా, మాది ఓవర్ కాన్ఫిడెన్స్ ఇది అనుకున్నారంట చాలా మంది. అయితే వెళ్ళిండు. మరి ప్రపంచం మొత్తానికి నేను గెలుస్తా అని చెప్పొచ్చిన, నన్ను గెలిపించేటోడు భూమి మీద ఎవడన్నా ఉన్నాడా అంటే నా కోచే. నాకు ఎవరైతే కోచింగ్ ఇస్తున్నారో నా కోచే గెలిపియాలి నన్ను అని కోచ్ దగ్గరికి వెళ్ళి, కోచ్ ఇట్లా నేను ఛాలెంజ్ చేసి వచ్చిన బయట, ఏం చేయాలి నేను అంటే వాళ్ళ కోచ్ ఒక్కటే చెప్పిండంట, నువ్వు ప్రాక్టీస్ చేయి రోజు బాక్సింగ్, కానీ ఈ ప్రాక్టీస్తో పాటు నువ్వు కొత్తగా ఇంకో ప్రాక్టీస్ చేయాల్సిన పని ఉన్నది. ఏందది? మెంటల్ ప్రాక్టీస్ చేయి. మెంటల్ ప్రాక్టీస్ ఏంటంటే ఏంది, నీకు ఒక పేపర్లో అది ఇస్తా, నేను పేపర్ మీద రాసిన అది వాక్యం ఇస్తా. ఆ వాక్యం ఏం చేయాలంటే
నువ్వు ఏడబోతే ఆడ అది కనపడాలి నీకు. నీ హాల్లో, నీ బెడ్రూమ్లో, నీ కిచెన్లో స్నానం చేసేటప్పుడు నువ్వు గ్లౌజ్ వేసుకొని ప్రాక్టీస్ చేస్తున్న పంచ్ రింగు ప్రతి చోట ఆ వాక్యం ఉండాలని చెప్పిండంట. ఏందా వాక్యం అంటే, ఏందా వాక్యం? ఐఎమ్ ద గ్రేటెస్ట్ బాక్సర్. నేను ఈ ప్రపంచంలో ఆ గ్రేటెస్ట్, చాలా గొప్ప బాక్సర్ని అని. కోచ్ ఏం చెప్పిండంటే ఇంకోటి ఏంటంటే, ఈ వాక్యాన్ని రోజు చూడు నువ్వు. రోజు చూస్తే ఖచ్చితంగా నీ బ్రెయిన్ దానికి తగ్గట్టుగా మోటివేట్ అవుద్ది, యాక్టివేట్ అయ్యిద్ది, మాడిఫై అయ్యిద్ది అని చెప్పిండంట. అబ్బాయి రోజు ఆ గ్లౌజ్ వేసుకున్న ప్రతిసారి చూసేటోడు, హాల్లో కూర్చున్న ప్రతిసారి చూసేటోడు, స్నానం చేస్తున్న ప్రతిసారి చూసేటోడు, తిండి తినేటప్పుడు అట్లా ఐఎమ్ ద గ్రేటెస్ట్ బాక్సర్, ఐఎమ్ ద గ్రేటెస్ట్ బాక్సర్, ఐఎమ్ ద గ్రేటెస్ట్, ఐఎమ్ ద గ్రేటెస్ట్, ఐఎమ్ ద గ్రేటెస్ట్, ఐఎమ్ ద గ్రేటెస్ట్, నేను గొప్ప బాక్సర్ని, నేను గొప్ప బాక్సర్ని, నేను గొప్ప బాక్సర్ని అని చూసి 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 నిజంగా వాళ్ళిద్దరు తలబడే రోజు వచ్చింది. వాళ్ళిద్దరు తలబడే రోజు వస్తే ఆశ్చర్యం జరిగింది ఆడ. ఏం జరిగింది అంతకంటే ముందు, ఆయన పేరు చెప్పలేదు కదా నేను, మహమ్మద్ అలీ. అయితే వాళ్ళిద్దరు పోటీ వచ్చిన రోజు ఆ మ్యాచ్ రింగ్ లోకి వెళ్తున్నాడంట మహమ్మద్ అలీ సార్. వెళ్తుంటే అవతల ఆయన అపోనెంట్ పేరు ఏంటంటే సన్నీ లిస్టన్. పోయినప్పుడు, రే ఎవడో కుర్రవాడు వచ్చిండో, అనామకుడు వచ్చిండో, ఈ అంబులెన్స్లు రెడీ చేయండి రా, సన్నీ లిస్టన్ ఇచ్చే పంచులకి ప్రాణం పోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు, అంబులెన్స్ రెడీ చేయండి అని గుంపులో నుంచి అరుస్తున్నాడంట. అరుస్తుంటే మహమ్మద్ అలీ అన్నాడంట ఆ రోజు, ఏమని? అంబులెన్స్ ఒక్కటి సరిపోదు, 10-15 అంబులెన్సులు తెప్పియండి. ఎందుకంటే సన్నీ లిస్టన్ నేను ఓడించడం చూస్తే ఇక్కడ చాలా మందికి హార్ట్ అటాక్ రావచ్చు, కాబట్టి అంబులెన్స్ ఒక్కటి సరిపోదు, 15-20 అంబులెన్సులు తెప్పియండి అని చెప్పిండంట. ఏంది ఈ అబ్బాయి నిజంగా అంత సీన్ ఉందా అని చాలా మంది సరైన ఆశ్చర్యంతో చూసిండ్రు. చూసిన తర్వాత మ్యాచ్ చాలా హోరాహోరీగా జరుగుతుంది. జరిగే టైంలో 16 రౌండ్ల మ్యాచ్లో 8దో రౌండ్లో అద్భుతం జరిగింది. అద్భుతం పేరేందంటే, అప్పటిదాకా గ్రేట్, చాలా గ్రేట్, చాలా ప్రౌడ్ అనుకున్న వ్యక్తిని ఓడించేసిండు ఒక అనామకుడు మహమ్మద్ అలీ. ఓడించిన తర్వాత స్టేడియంలో కొంతమంది ఏమో చప్పట్లతోని స్వాగతం చెప్తే చాలా మంది కామెంట్ చేసిరంట ఆ రోజు. ఏమని? ఏదో గాలివాటంగా గెలిచిండులే, ఈయనేడ గెలుస్తాడు, ఏదో ఆయన టైం బాగాలేదు, సన్నీ లిస్టన్ టైం బాగాలేక ఓడిపోయిండు, కానీ లేదంటే పంజా ఇసిరితే అసలు ఈ అబ్బాయి తట్టుకోగలడా అని. రే ఏంది, నేను ఇంత కష్టపడి గెలిస్తే నా గెలుపుకి వాల్యూ లేకుండా మాట్లాడుతున్నారు ఏంది వీళ్ళు? ఎన్నేళ్ల శ్రమ ఇది, ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేసిన నేను, ఇది ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపినా కదా దీనికోసం, ఎన్నో త్యాగాలు చేసినా కదా, నా ఇష్టాలు కష్టాలు అన్నీ మార్చుకున్నా కదా, అయినా ఏంది ఇలా అంటున్నారని ఆ అబ్బాయి ఛాలెంజ్ చేసిండంట మళ్ళీ. ఏమని? సన్నీ లిస్టన్ని మళ్ళీ ఓడిస్తా నేను, మళ్ళీ మ్యాచ్ కావాలి నాకు అని చెప్పిండంట. మళ్ళీ మ్యాచ్ కావాలి అంటే కానీ ఈసారి చెప్పిండంట, ఈసారి చాలా మంది ఆశ్చర్యపోయినరు. ఏమని? 16 రౌండ్ల మ్యాచ్లో 8దో రౌండ్కి ఓడించిన నేను, ఈసారి నా ఛాలెంజ్ ఫస్ట్ రౌండ్లోనే ఓడిస్తా, దట్టు నాకౌట్ చేస్తా అని చెప్పిండంట. అబ్బా, ఏంది వీడిది కాన్ఫిడెన్సా, ఓవర్ కాన్ఫిడెన్సా ఏంది? ఒకసారి గెలిచిండు అయిపోయింది కదా, మళ్ళీ మళ్ళీ ఛాలెంజ్ చేస్తుండేంది, పిచ్చా వీడికి అనుకున్నారంట. ఇట్లాంటి మళ్ళీ ఛాలెంజ్ చేసిన తర్వాత మళ్ళీ పోయిండు కోచ్ దగ్గరికి. కోచ్ ఎవరైతే ఆయన కోచింగ్ ఇస్తున్నారో ఆ కోచ్ దగ్గరికి పోయి, కోచ్ 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 మళ్ళీ నేను ఛాలెంజ్ చేసి వచ్చిన. ఏమని చేసి వచ్చిన అంటే, ఫస్ట్ రౌండ్లోనే నాకౌట్ చేస్తా సన్నీ లిస్టన్ అని చెప్పొచ్చిన. ఇప్పుడు దానికి కావాల్సిన ట్రైనింగ్ కావాలి నాకు. నువ్వు ఏం చెప్తే అది చేస్తా నేను, నువ్వు ఎలా చెప్తే అలా, ఎంత చెప్తే అంత చేస్తా, కానీ ఫైనల్గా మటుకు నేను గెలవాలి అంటే మళ్ళీ చెప్పిండంట కోచ్. ఫస్ట్ చెప్పిండు, బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, నిన్ను నువ్వు నమ్ము, నేను నమ్ముతున్నా నిన్ను, నేను నమ్ముతున్నా, నిన్ను నువ్వు నమ్ము. ఇది ఓకే, ఇంతకుముందే చెప్పారు కదా గురువుగారు ఇది అంటే. ఇప్పుడు కొత్తగా ఏం చెప్పిండంటే,
కోచ్, ఐడెంటిఫై యువర్ స్ట్రెంగ్త్. నీ బలం ఏందో నువ్వు గుర్తించు. నీ బలం ఏందో నీకు తెలియాలి ఖచ్చితంగా. అంటే ఎవరు చెప్తారు మన బలం? ఎవరు చెప్తారు? మన భార్య, మన పిల్లలు, మన అమ్మ నాన్న, మనకు ఈ మనతో పాటు ఉన్న ఫ్రెండ్స్. ఎవరు చెప్తారు బలం? బలం ఎవరికి తెలుస్తుంది? ఎవరికి తెలుస్తుంది అంటే ఖచ్చితంగా ట్రైనింగ్ ఇచ్చే గురువుకు తెలుస్తుంది. మళ్ళీ ఆయన ఎవరితోనైతే ప్రాక్టీస్ చేస్తున్నాడో రోజు వాళ్ళందరి దగ్గరికి పోయిండంట మహమ్మద్ అలీ సారు. వెళ్ళి అందరిని అడిగిండంట, నా బలం ఏంది కోచ్, 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 నా బలం ఏంది? నిజంగా మీరు ఫీల్ అయ్యే నా బలం చెప్పండి నాకు అని చెప్తే చెప్తున్నారంట వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్కటి. కోచ్ చెప్పిండంట ఒక ఆయన. అంటే మామూలుగా ట్రైనర్స్ ఉంటారు కదా, కోచ్ అంటే కోచింగ్ ఇచ్చే వాళ్ళు వేరు, ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళు వేరు. ట్రైనర్స్ చెప్తున్నారంట, ఏమని చెప్తున్నారంటే, యు ఫ్లోట్ లైక్ ఏ బటర్ఫ్లై. నువ్వు ఉన్నావు చూసినావా, నువ్వు సీతాకోక చిలుక కంటే సీతాకోక చిలుకలాగా ఎగరగలుగుతావు. అంటే ఆ పోలిక ఎందుకు వచ్చింది అంటే, సీతాకోక చిలుక పట్టుకుంటే అందినట్టే ఉంటుంది కానీ దొరకదు. కానీ బాక్సింగ్ రింగ్లోకి నువ్వు అడుగు పెడితే అవతల వాళ్ళ పంచ్ నీ దగ్గర దాకా వచ్చినట్టే ఉంటుంది కానీ ఆ పంచ్ నీకు తలగదు. ఆ పంచ్ నేను రీచ్ అయ్యే లోపు నువ్వు సీతాకోక చిలుక కంటే వేగంగా ఎగిరి ఆ పంచ్ నుంచి తప్పించుకోగలవు. అది నీ బలం అని చెప్పిండంట ఆయన. దీన్ని రాసుకున్నాడు ఆయన. రాసుకొని మళ్ళీ ఇంకో ట్రైనర్ దగ్గరికి పోయిండు. అట్లా అట్లా చాలా మంది ట్రైనర్స్ దగ్గర పోయిండు. ఇంకో ట్రైనర్ చెప్పిన పాయింట్ ఏంటంటే, యు స్టింగ్ లైక్ ఏ బీ. బీ అంటే తెలుసు కదా, తేనెటీగ. తేనెటీగ కుడితే ఎంత నొప్పి వస్తుందో అంతకంటే ఎక్కువ నొప్పి, మంట నువ్వు పంచిస్తావు చూసినావా, ఆ పంచిలో కనబడుద్ది అని చెప్పిండంట. ఫస్ట్ ఒక ట్రైనర్ చెప్పింది బాగా నోట్ చేసుకున్నాడు. నువ్వు సీతాకోక చిలుక కంటే వేగంగా ఎగరగలవు అని ఒకటి, నువ్వు కొట్టితే సీతాకోక తేనెటీగ కంటే ఎక్కువగా కూడా నొప్పి, మంట, బాధ ఉంటాయని ఈ 2 పాయింట్స్ ఈయన బలం. ఇప్పుడు అవి 2 ఈ బలాన్ని ఏం చేసిండు అంటే ఇంకా దీని మీద సాధన చేయడం స్టార్ట్ చేసిండు. ఒక 6 నెలలు ప్రాక్టీస్ చేసి యు ఫ్లోట్ లైక్ ఏ బటర్ఫ్లై, స్టింగ్ లైక్ ఏ బీ. ఆయన టీం ఉంటుంది. ప్రాక్టీస్ చేసేటప్పుడు ఆయన టీం కోచ్లు కానీ ట్రైనర్స్ కానీ వాళ్ళు జ్యూస్లు, పండ్లు అన్నీ అందించేటోళ్ళు, వాటర్ అందించేటోళ్ళు, ఆ డ్రెస్ చేంజ్ చేసుకునేటప్పుడు వీళ్ళు ఉంటారు కదా ప్రొఫెషనల్ బాక్సర్స్కి. ఆ టీం అందరికీ టీషర్ట్లు తెప్పించిండంట మహమ్మద్ అలీ సార్. టీషర్ట్లు తెప్పించి ఆ టీషర్ట్ల మీద ఏముంది అంటే, యు ఫ్లోట్ లైక్ ఏ బటర్ఫ్లై, స్టింగ్ లైక్ ఏ బీ. దీని మీద ఒక మ్యూజిషియన్ పిలిపించి పాట కూడా రాయించుకున్నాడు ఆయన. ఏమని? ఇఫ్ ఓ మ్యాన్ హో రంబుల్, యంగ్ మ్యాన్ రంబుల్, యు స్టింగ్ లైక్ ఏ యు ఫ్లోట్ లైక్ ఏ బటర్ఫ్లై, స్టింగ్ లైక్ ఏ బీ. ఓ యోధుడా, ఓ గొప్ప వీరుడా, నువ్వు గెలవబోతున్నావు ఈ యుద్ధాన్ని. ఎట్లా గెలుస్తావు అనే దాన్ని తెలుగులో చెప్తున్నాను నేను, ఇంగ్లీష్లో ఉంటుంది ఇది. ఎట్లా గెలుస్తావు యుద్ధాన్ని అంటే, సీతాకొక్క చిలకలాగా ఎగిరి తేనెటీగలాగా కుట్టి ఈ 2 చేసి ఖచ్చితంగా నువ్వు గెలుస్తావు అని రాయించుకొని అదే దాన్ని ఒక 6 నెలలు బాగా ప్రాక్టీస్ చేసి బాగా ట్రైనింగ్ అయి ఉన్నాడు ఆయన. ట్రైనింగ్ అయిన తర్వాత 6 నెలల తర్వాత మళ్ళీ స్టార్ట్ కాంపిటీషన్. ఈసారి ఆశ్చర్యం జరిగింది నిజంగా. ఆశ్చర్యం ఏం జరిగింది అంటే, చాలా అంటే ఇప్పటిదాకా అది కూడా రికార్డే అంట. ఏం రికార్డ్ అదంటే, సన్నీ లిస్టర్ని ఓడించిండు మహమ్మద్ అలీ. ఎన్ని రౌండ్లు పట్టినాయి తెలుసా ఆయనకి? ఒకటే రౌండ్ పట్టింది. ఫస్ట్ రౌండ్లో నాకౌట్ చేసిండు సన్నీ లిస్టర్ని. ఆ మ్యాచ్లో మహమ్మద్ అలీ ఉన్న ప్రత్యేకత ఏంటంటే, ఆ మ్యాచ్లో ఆయన ఇచ్చింది కేవలం సింగిల్ పంచ్, ఒక్కటే దెబ్బ కొట్టిండు. ఒక్క దెబ్బతోనే నాకౌట్ చేసిండు. అంటే సేమ్ గ్లౌజ్ కదా, సేమ్ మ్యాచ్ కదా, సేమ్ రింగు కదా, కానీ ఎక్కడి నుంచి వచ్చింది అంత పవరు? ఖచ్చితంగా అది చేతుల్లో నుంచి వచ్చిన పవర్ కాదు, మైండ్లో నుంచి వచ్చిన పవర్. ఇట్లా మనల్ని మనం నమ్మం.
ఇప్పటిదాకా అదే హైయెస్ట్, దాన్ని మించిన మ్యాచే లేదంట. అక్కడి నుంచి చరిత్ర పుటల్లో మారు మోగింది మహమ్మద్ అలీ సార్ పేరు. బాక్సింగ్ ఇండస్ట్రీ గురించి చెప్పుకోవాల్సి వచ్చినా, బాక్సింగ్ గురించి చెప్పాల్సి వచ్చినా, ఆయన పేరు లేకుండా, ఆయన ఇంట్రడక్షన్ లేకుండా బాక్సింగ్ని చెప్పలేం. అంటే అంత హైట్కి తీసుకెళ్ళండి ఆయన. అంటే అందరు అవతల చాలా మంది ఉన్నారు కదా బాక్సర్లు, అవతల బాక్సర్కి సాధ్యం కానిది మహమ్మద్ అలీ సార్కి ఎందుకు సాధ్యమైందంటే, ఎలా సాధ్యమైంది? బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. మనల్ని మనం నమ్మాలి. ప్రపంచంలో ఎవ్వరు మనల్ని నమ్మకపోయినా పర్లేదు. మహమ్మద్ అలీని ఎవరు నమ్మిర్రు అంటే ఒక్కరు నమ్మిర్రు. ఎవరు? ఆయన కోచ్ నమ్మిండు ఆయన. నువ్వు గెలగలుగుతావు బిడ్డ, నువ్వు గెలుస్తావని. అట్లా వెస్టీజ్లో కూడా నీకు కోచ్ ఉన్నాడు, నీకు మెంటర్ ఉన్నాడు. ఆయన పట్టుకో, నువ్వు అంతే గెలిపిస్తాడు. ఏం జరిగినా కానీ గెలిపిస్తాడు. అట్లా ఎంత టైం పట్టొచ్చు? నీ మైండ్ సెట్ చేసుకోవడానికి టైం పడుతుంది. నీ మీద నీకు నమ్మకం కలగడానికి టైం పడుతుంది. అది 6 నెలలు పడుతుందా, 3 నెలలు పడుతుందా, సంవత్సరం పడుతుందా నేను చెప్పలేను. కానీ నీ మైండ్ సెట్ నువ్వు ఎంత వేగంగా మార్చుకోగలిగితే నీకు అంత పెద్ద టీం తయారవుతుంది మచ్చా. నేను అనుకోలే టీం తయారు చేయగలుగుతాను. నాకు స్టడీ ఉంది, సర్కిల్ ఉంది, నాలెడ్జ్ ఉంది కదా, సర్లే చూద్దాంలే, ఇది ఎప్పుడో అయ్యేది అనుకున్నా నేను. కానీ నాకు ఎక్కడెక్కడ తెలియని ప్లేస్లో వచ్చింది టీము. నేను ఉండేదేమో హైదరాబాద్ దగ్గర, అయితే ఎక్కడనో పల్నాడు ఏరియాలో వచ్చింది టీం. ఇదంతా యాదృచ్ఛికంగా అయితే రాలే, దీనికి నా ఎఫర్ట్ పెట్టినా నేను. అట్లా మీకు కూడా టీం రెడీగా ఉంది. ఎక్కడుంది? ఎక్కడుంది టీం? అయినా నీ సక్సెస్ అయినా యాడుంది అంటే నీ మైండ్లో ఉంది. వెస్టీజ్లో వాళ్ళు సక్సెస్ అయ్యారు, వాళ్ళ కార్లు వచ్చినాయి. ఎంఎస్ఆర్కి 18 లక్షల చిల్లర వస్తున్నాయి, పాండి సార్కి 13 లక్షల చిల్లర వస్తున్నాయి, బీబీ మేడంకి 5 లక్షల చిల్లర వస్తున్నాయి, కోటి సార్కి 90,000 పైన వస్తున్నాయి. కానీ వాళ్ళకు వస్తున్నాయి, వీళ్ళకి వస్తున్నాయి. కానీ నీకు వస్తున్నాయని నువ్వు నమ్ముతున్నావు ఈ క్షణానికి. అదే నిజం. నువ్వు నమ్మితే నిజం, నమ్మకపోతే అబద్ధం. నమ్ముతున్నావా? నమ్ము. ఎవరిని నమ్ము అంటే నిన్ను నువ్వు నమ్ముకో అంతే. నిన్ను నువ్వు నమ్ముకున్న రోజు నువ్వు ఏ రంగంలో నువ్వు నిలబడ్డా కానీ ఖచ్చితంగా ఎవరెస్ట్ శిఖరం లాగా నిలబడి ఉంటావు నువ్వు. ఇట్లా ఆలోచన చేయాలి, ఇట్లా థింక్ చేయాలి. ఆలోచన విధానం చిన్నదైతే చిన్న చెక్కులు వస్తాయి మనకి. నీ ఆలోచన విధానం 5,000 అయితే 5,000 కంటే ఒక్క రూపాయి కూడా ఎక్కువ రాదు నీకు వెస్టీజ్లో. నీ ఆలోచన విధానం 10,000 అయితే 10,000 కంటే ఒక్క రూపాయి బిల్లు ఎక్కువ రాదు. కానీ నీ ఆలోచనలు చాలా పెద్దగా ఉన్నాయనుకోండి, దాంట్లో సగం తీసుకున్నా నష్టం లేదు కదా. ఒక చిన్న స్థాయి నుంచి, ఒక ఇంటర్మీడియట్ 2 సార్లు ఫెయిల్ అయిన స్థాయి నుంచి, చిన్న కుగ్రామం ఇక్కడ ఇబ్రహీంపట్నం దగ్గర, నేను పాండుసార్ స్టోరీ చెప్తున్నా, చిన్న విలేజ్. అట్లాంటి విలేజ్ నుంచి ఒక వ్యక్తి వచ్చి, గొర్రెలు కాసుకునే వ్యక్తి, ఒక ఇల్లులు తిరిగి పాల ప్యాకెట్లు వేసిన వ్యక్తి, న్యూస్ పేపర్ వేసిన వ్యక్తి, ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని సృష్టించగలుగుతారని ఎవరన్నా నమ్మినరా? ఎవ్వరు నమ్మలే, ఒక్కరు నమ్మినరు, ఎంఎస్ఆర్ నమ్మిండు. అట్లా నిన్ను కూడా ఈ భూమి మీద ఎవడైనా నమ్ముతాడా అంటే ఖచ్చితంగా నమ్ముతారు. నీ మెంటర్ నమ్ముతాడు, నీ కోచ్ నమ్ముతాడు. జీవితంలో ఎవరు చేయి పట్టుకుంటావు నువ్వు పైకి వస్తావు అని చూసినావా, వాళ్ళు నమ్ముతారు. వాళ్ళ చేయి గట్టిగా పట్టుకో అంతే. నువ్వు 3 నెలల, 6 నెలల, సంవత్సరం లేదు అంటే నీ కొద్దిగా కష్టమైనా ఒక 2 సంవత్సరాలు పట్టుకో, ఖచ్చితంగా నీ లైఫ్ చేంజ్ అయింది మచ్చా. మహమ్మద్ అలీ పేరు ఎట్టయితే చెప్పినరో, బాక్సింగ్ ఉన్న రోజులు ఆయన పేరు తీయకుండా ఎట్టయితే ఉన్నారో, వెస్టీజ్లో నీ పేరు చెప్పకుండా ప్లాన్ కంప్లీట్ అవ్వదు. ఎంఎస్ఆర్ గారు ఎక్కడ ప్రజెంటేషన్ ఇచ్చినా, ఎక్కడ ఏం చేసినా కానీ పాండు సార్ పేరు చెప్పాల్సిందే కదా. పాండు సార్ ఎక్కడ సెషన్ ఇచ్చినా కానీ ఎంఎస్ఆర్ పేరు చెప్తాడు. అంటే చిరస్థాయిలో నువ్వు నిలిచిపోవాలంటే, మిగిలిపోవాలంటే ఖచ్చితంగా నిన్ను నువ్వు నమ్ము అంతే. ఈ బిజినెస్కి ఏంది మీటింగ్లు, ట్రైనింగ్లు, వీటన్నిటికంటే అతిపెద్ద సాధనం ఒకటి ఉన్నది. ఏంది అంటే నీ మైండ్ సెట్. నీ మైండ్ కనుక కరెక్ట్ దీని మీద ఫోకస్ చేయగలిగితే, నిన్ను నువ్వు నమ్మగలిగితే, ఖచ్చితంగా నిన్ను మించిన యోధుడు లేడు ఈ భూమి మీద. దీన్ని నువ్వు నమ్మాలి ఫస్ట్. 24 క్యారెట్ గోల్డ్ వెస్టీజ్ ఎంత బాగుందంటే, నేను చాలా కంపెనీలను స్టడీ చేసిన వ్యక్తిగా చెప్తున్నా,
ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉన్న వ్యక్తిగా చెప్తున్నా, వెస్టీజ్ లాంటి కంపెనీ ప్రపంచంలో 7 వింతలు ఉంటే 8వ వింత, ఆ వింత పేరు వెస్టీజ్. ఇట్లాంటి వింతలో ఉన్నాం మనం. వింత వింతగా ఉంటే ఎట్లా? నాతోనే అయిద్దో కాదో, నేను చేయగలుగుతానో లేదో, ఇట్లాంటి సిల్లీ డౌట్లు ఏమైనా ఉంటే పక్కన పెట్టి, సో మీరందరూ కూడా సక్సెస్ కావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నేను. సో నాకు ఇంతమంది జూమ్లో మాట్లాడే అవకాశం ఇచ్చినటువంటి కోటి సార్కి, అదేవిధంగా ఎంటైర్ టీమ్, ఒక్క నిమిషం, ఆనంద్ సార్ ఈ టీంకి మెయిన్ వన్ ఆఫ్ ద పిల్లర్ అని చెప్పొచ్చు, ఫౌండర్ అని చెప్పొచ్చు. ఆనంద్ సార్ 1,60,000 ఇన్కమ్ తీసుకుంటున్న ఆనంద్ సార్కి, అదేవిధంగా రవి సార్ 1,20,000 పైన ఇన్కమ్ తీసుకుంటున్న రవి సార్కి, అదేవిధంగా మీ అందరి ముందు నా గురించి చెప్పుకునే అదృష్టాన్ని కల్పించినటువంటి కోటి ఆనంద్ సార్ 90,000 పైన ఇన్కమ్ సార్కి కూడా స్పెషల్గా థ్యాంక్ యూ. అంటే హరి నాగలక్ష్మి సార్ అండ్ మేడం 60,000 పైన ఇన్కమ్ తీసుకుంటున్నారు. నాగలక్ష్మి మేడం లేడీ కానిస్టేబుల్, తెలుసు మీ అందరికీ. సో అదేవిధంగా సాయన్న సార్ 60,000 పైన ఇన్కమ్ తీసుకుంటున్నారు. సాయన్న సార్ ద్వారా ఒక డిపార్ట్మెంటే వచ్చింది, గవర్నమెంట్ సెక్టర్ మొత్తం వెస్టీజ్లో ఉంది. అటెండర్ దగ్గర నుంచి అసిస్టెంట్ కలెక్టర్ దాకా జాయిన్ చేసిన ట్రాక్ రికార్డు ఉంది సాయన్న సార్కి. సార్కి కూడా ప్రత్యేకంగా నా వైపు నుంచి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్తున్నా. అదేవిధంగా తిమోతి సార్ ఈ టెక్నికల్ వర్క్ ఏదైతే ఉందో జూమ్కి సంబంధించి కానీ, ఈ పోస్టర్ క్రియేషన్ కానీ, ఈ టెక్నికల్ వర్క్ మొత్తం చూసుకుంటున్నటువంటి తిమోతి సార్, ఇప్పటిదాకా నేను చెప్పిన అందరూ, నేను పేర్లు చెప్పని జూమ్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి మిత్రునికి, ప్రతి ఎంఎస్ఆర్ అసోసియేషన్లో భాగమైన ప్రతి వ్యక్తికి కూడా స్పెషల్గా థ్యాంక్ యూ చెప్తున్నా. సో నాకు ఇంతటి గొప్ప ప్లాట్ఫామ్ను పరిచయం చేసిన లావణ్య మేడంకి, అదేవిధంగా అర్చన మేడం, బీబీ మేడం అండ్ మై మెంటర్ పాండు సార్ పిఎంసిఎం, అదేవిధంగా మహాగురువు గారు ఎంఎస్ఆర్ గారికి, సుబ్బయ్య సార్ గారికి, ప్రతి ఒక్కరికి, మరీ ముఖ్యంగా నా లైఫ్ లైన్స్ చాలామంది ఉన్నారు ఈరోజు జూమ్లో. మా ప్రతి లైఫ్ లైన్కి ప్రత్యేకంగా థ్యాంక్ యూ చెప్తూ నేను సెషన్ని క్లోజ్ చేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. నా మాటలు ఎవరన్నా హర్ట్ చేసినా వయసులో చాలా చిన్న నేను ఇన్ఫ్యాక్ట్. సో ప్రతి ఒక్కరు పెద్ద మనసు వేసుకొని క్షమించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రాజు సార్, థ్యాంక్ యూ. మీ విలువైన సమయం కేటాయించి పర్సనల్గా ఈ జూమ్ అనేది నాకు చాలా ఇన్స్పైర్ అయింది, నాకు చాలా బాగా ఉపయోగపడింది. ఆ యొక్క లిస్టింగ్ స్టోరీ ఒకటి, మహమ్మద్ అలీ స్టోరీ ఒకటి, నిజంగా మీరు చెప్పినట్లు ఆ స్టోరీ గురించి నేను చదివాను, ప్లస్ అది ఆ వీడియో కూడా చూశాను. ఇప్పుడు కూడా చిరస్థాయిగా నిలబడింది ఆ బాక్స్ అనేది. ఆ యొక్క కంటెంట్ అనేది అద్భుతంగా వచ్చింది. ఎస్, నిన్ను నువ్వు నమ్మాలి అనేది బలంగా నమ్మితే నువ్వు సక్సెస్ అవుతావు అని చెప్పావు. ఒక కోచ్ నిన్ను మాత్రమే నమ్ముతాడు, నిన్ను నమ్మేది ఎవరే అంటే ఒక కోచ్ అని అద్భుతంగా చెప్పారు. సీతాకోక చిలుకను పట్టుకునే లోపల అది తుర్రున ఎగిరిపోతుంది. సీతాకోక చిలుక ఎలాగైతే పట్టుకుందాం అనేది లోపల ఎగిరిపోతుందో, అట్లాగే తేనెటీగ కుడితే అంతే గట్టిగా చాలా బాధగా ఉంటుందని చాలా స్పష్టంగా చెప్పారు రాజు సార్. ఈ జూమ్ సెషన్ తర్వాత నాకు తెలిసి మా ఫ్రెండ్స్ ఆఫ్ ఎస్టేజ్ ఫ్యామిలీలో ఎంతో కొంతమందికి చాలా చైతన్యం వచ్చిందని, మీ మాటల్ని బిలీవ్ చేసి కరెక్ట్గా ముందడుగు వేసుకుంటూ తన మీద తనకు నమ్మకం ఉంచి కరెక్ట్గా ఫీల్డ్కి వెళ్తూ రాబోయే రోజుల్లో మీరు ఏదైతే ఫిక్స్డ్ గోల్ అనకుండా గ్రోత్ గోల్ అని చెప్పారు, నువ్వు 5,000 అంటే 5,000 వస్తుంది, 10,000 అంటే 10,000 వస్తుంది. గోల్ పెద్దగా పెట్టుకో, అందులో సగం వచ్చినా కానీ ఎలాంటి నష్టం లేదు కదా అనేది ప్రతి పాయింట్ కూడా చాలా బాగా వివరంగా వివరించారు. కంపెనీ యొక్క వే ఆఫ్ స్టైల్ గురించి చెప్పారు. 22 సంవత్సరాల నుంచి దిగ్విజయంగా వెళ్తుందని కూడా చాలా అద్భుతంగా చెప్పారు. ప్రపంచంలో 7 వింతలు ఉంటే 8వ వింత 24 క్యారెట్స్ గోల్డ్, అది కూడా ఒక వేస్టేజ్ అని చెప్పారు. చాలా అంటే చాలా బాగా అద్భుతంగా చెప్పారు రాజు సార్. మనస్ఫూర్తిగా యూ. మా ఫ్రెండ్స్ ఆఫ్ వెస్టేజ్ ఫ్యామిలీ తరఫున మరొకసారి శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ తెలుపుతున్నాను. థ్యాంక్ యూ రాజు సార్, థ్యాంక్ యూ. చాలా మంది మీ థ్యాంక్ యూ సెషన్కి ఎగ్జైట్మెంట్ గా ఫీల్ అయ్యారు. ఏమైనా అవకాశం ఇస్తే ఫీడ్బ్యాక్ తీసుకుందాం రాజు సార్. ఓకే, ఖచ్చితంగా సార్, తీసుకోండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.